హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధరణి బ్లాగ్స్. ఈరోజు డైట్లో డే 4 వచ్చేసి ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ తీసుకున్నా. హాట్ వాటర్ తీసుకునింది 9కి అనమాట. ఎందుకు నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను అంటే, నేను ఒక 7 మంత్స్ 8 మంత్స్ అలాగా నైట్ షిఫ్ట్ చేశాను. సో ఈ నైట్ షిఫ్ట్ చేసి ఇప్పుడు నేను డే షిఫ్ట్ చేయడం వల్ల నా రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఇన్ని డేస్ నేను నైట్ స్లీప్ స్టాప్ చేసి మార్నింగ్ స్లీప్ తీసుకోవడం వల్ల నాకు డైజెస్ట్ అవ్వడం కానీ, వెయిట్ గెయిన్, స్కిన్ టోన్ చేంజ్, ఇలాంటి చాలా చేంజెస్ అయితే జరిగాయి. సో నా హెల్త్ కూడా అంతగా సెట్ కాలేదు ఈ నైట్ షిఫ్ట్స్కి. సో నేను మార్నింగ్ షిఫ్ట్కి షిఫ్ట్ అయ్యాను. ఇంకా నా రొటీన్ మొత్తం మళ్ళీ చేంజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నా. లేకపోతే అసలు ఇంత స్ట్రగుల్ అస్సలు అవసరమే లేదు డైట్ చేసేటప్పుడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ చేసుకున్న రాగి బ్యాటర్ ఉంది కదా, దాంతో నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్న. టైం చాలా తక్కువ దాంతో. ఇంకా నాకు బిర్యానీయా ఫ్రైడ్ రైస్ అంటే నా ఓటు ఫ్రైడ్ రైస్కే. అందుకే దాన్ని హెల్దీ వేలో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేశాను, చాలా తక్కువ ఆయిల్తో. ఇంకా ఇంకా నాకు మష్రూమ్స్ని పెప్పర్ పౌడర్తో వాటర్లో బాయిల్ చేసుకొని తినాలంటే చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఎగ్స్, మిల్క్ అలా అంత ఇష్టంగా అసలు తీసుకోను నేను. దానికి ఆల్టర్నేట్గా మన బాడీకి స్ట్రెంగ్త్ కూడా కావాలి కదా అన్నట్టు. ఇంకా ఫ్రైడ్ రైస్లలోకి నాకు ఆనియన్స్ మస్ట్ అండ్ షుడ్, అందుకే యాడ్ చేసుకున్న. నైట్ అయితే డైట్ని బ్రేక్ చేశాను కొంచెం ఫ్రైడ్ రైస్తో. నా డిన్నర్ని కంప్లీట్ చేశాను బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. అంతే ఈ వీడియో. Do subscribe for more videos. Bye bye.